వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, నవరాత్రుల్లో ప్రతిరోజు యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ రోజు అవతారం యొక్క విశిష్టత గురించి మాకు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ రోజు రెండో రోజు గాయత్రి దేవి. గాయత్రి అంటేనే వేదమాత గాయత్రి అంటూ ఉంటారు. మరి దీని గురించి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందన్న విషయాలు, ఆ కథ తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయై ముఖైస్తీక్ష్ణైః యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశగసా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళాం హస్తైర్వహంతీం భజే. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః. ఇది నిత్యం సంధ్యోపాసన చేసేటటువంటి వారందరూ సంధ్యావందనంలో గాయత్రీదేవిని ఉద్దేశించి చెప్పేటటువంటి స్తోత్రం. గాయత్రి మంత్రం కాకుండా ఒక స్తోత్రం కూడా సెపరేట్ గా ఉందన్నమాట. ఉంది కదా. ఇది ఈ స్తోత్రం చేసే ఉపాసన చేస్తారు గాయత్రి మంత్రాన్ని. గాయత్రి మంత్రం ఏదైనా ఒక మంత్రాన్ని ఉపాసన చేయడానికన్నా ముందు స్తోత్రం చేయాలి, దైవాన్ని ఆవాహన చేయాలి. ఇంకా కొన్నింటికైతే ముద్రలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి, అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాక మాత్రమే మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి వీలవుతుందమ్మా. అంత ఉంటుంది. మంత్రం అంటే అలా ఉండేటటువంటిది కాదు. కనుక ఆ విధంగా గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి వారందరూ స్తుతించేటటువంటి గాయత్రి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి, ఎల్లప్పుడూ కూడా సూర్యమండల మధ్యలో ఉండేటటువంటిది ఆవిడ. అంటే మనందరికీ ప్రాణదాత్రి, జీవదాత్రి అయినటువంటి తల్లి గాయత్రీదేవి. ఈవిడ్ని గాతారం త్రాయతి ఇది గాయత్రి అన్నారు. పాడేటటువంటి వాళ్ళని రక్షిస్తుంది. ఎవరు పాడేవాళ్ళు, ఏం పాడేవాళ్ళు అంటే మనం నిరంతరం ఒక గాయత్రి మంత్రాన్ని పాడుతూనే ఉంటాం. మనకి తెలియదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో పాడుతూ ఉంటాం. అందులో ఉంటుంది. అలా నిరంతరం అలా ఉండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉండే ఓంకారాన్ని ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అని చెప్తారు. నగాయత్ర్య పరమం మంత్రం అని చెప్పబడింది. గాయత్రిని దాటి మించినటువంటి మంత్రం మరొకటి నమాతు పరదైవతం అని. తల్లిని మించిన దైవం కానీ, గాయత్రిని మించినటువంటి మంత్రం కానీ లేదు. అన్ని మంత్రాలలోకి ఉత్తమోత్తమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రంలో ప్రత్యేకంగా ఆ మంత్రం అయితే అది ఉంది. ఆ గాయత్రి మంత్రంలో ప్రత్యేకంగా ఒక దేవుడి పేరే ఉండదమ్మా. అన్ని బీజాక్షరాలన్నీ ఉంటాయి, 24 బీజాక్షరాలు ఉంటాయి. వాటితో పాటుగా చివరికి మా బుద్ధులను ప్రచోదన చేయు అని ఉంటుంది. ధియో యో న ప్రచోదయాత్ అంటే మా బుద్ధులు సరైనటువంటి మార్గంలో వెళ్ళేట్టుగా చూడమనే ఉంటుంది. ఇది ఒక దైవానికి, ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిందని ఎలా చెప్తాం మనం? నన్ను సన్మార్గంలో ఉండేట్టు ప్రేరేపణ చేయమని చెప్పేటటువంటిది ప్రపంచం యావత్తూ అంగీకరించవలసినటువంటి మాటే కదా. అవును. అటువంటిది గాయత్రి మంత్రానికి ఉండేటటువంటి అర్థం గనక తీసుకుంటే, హే బీజాక్షరాల దగ్గరికి వచ్చినట్టయితే ఆ మంత్రానికి సంబంధించి సమస్తమైనటువంటి దేవతలకు సంబంధించినవి అందులో ఉన్నాయి అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి గాయత్రి ముక్త విద్రుమ హేమ నీలధవళఛాయై. ముక్త అంటే ముత్యం, విద్రుమ అంటే పగడం, హేమ బంగారం, నీలం, తర్వాత ధవళ తెలుపు. ఈ 5 రంగుల ముఖాలు కలిగి ఉంటుంది. 5 ముఖాలు ఉంటాయి గాయత్రీదేవికి. 5 ముఖాలతో పాటు 10 చేతులు ఉంటాయి. వాటిల్లో అనేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. 2 చేతుల్లో పద్మాలు ఉంటాయి. శంఖము, చక్రము, గద మొదలైనటువంటి కశ అంటే చరణాకోలు, ఇలాంటివి, అంకుశము, ఇవన్నీ అమ్మవారి యొక్క ఆయుధాలు. వీటన్నిటి యొక్క ప్రయోజనం కూడా ప్రత్యేకంగా ఉంది. ఆయుధాలన్నిటి యొక్క ప్రయోజనం చాలా విస్తృతంగా ఉన్నది.
దీంతో పాటుగా ఆవిడ బుద్ధులను ప్రచోదన చేస్తుంది. తర్వాత ఆభరణాలు కూడా ఉన్నాయి, కేయూరాలు, అంగదాలు, కిరీటం. ఆ కిరీటంలో చంద్రవంక ఉంటుంది. ఇందుని బద్ధరత్నమకుటాం అని చంద్రుడితో చక్కగా కూర్చబడినటువంటి మంచి రత్నాలతో చేసినటువంటి మకుటం కలిగినటువంటి తల్లి. అటువంటి ఈ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి మంచి బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే మనకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో, మనం సంపాదించినటువంటి అనేక విషయాల సేకరణ ఏదైతే ఉందో దానిలో మనకు ఉపయోగపడేది ఏమిటి అన్న దాన్ని విడదీసి చెప్పగలిగినటువంటి నేర్పరితనం. ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అని చెప్పే ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటినీ చెప్పగలిగినటువంటి నేర్పరితనం అక్కడ లభ్యమవుతుంది. అటువంటి తల్లి గాయత్రి. ఈవిని వేదమాత అంటారు. వేదాధ్యయనం చేయడానికి కూడా గాయత్రి మంత్రం ఉపాసన ఉంటే తప్ప వేదాధ్యయనం చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఎవరైతే గాయత్రిని ఉపాసన చేస్తారో వారికి అన్ని రకాలైనటువంటి విద్యలు వస్తాయి. అందులో వేద విద్య కూడా సులభంగా వస్తుంది. సమస్తమైనటువంటి జ్ఞానము తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటిది వేదం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం చెప్పండి, ఆ విషయం అంతా కూడా వేదంలో ఉంది మనకి. అంటే దానికి అర్థం తెలుసుకోవడం, చెప్పడం చేతకాకపోవడం వల్ల దూరంగా ఉంటున్నామే కానీ గనక అర్థం తెలుసుకున్నట్టయితే, వేదాలకు అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది? పట్టుమని చదవడానికే చాలా కాలం పడుతోంది, స్వరాలు తేడా లేకుండా. దానికి అర్థం తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడో అందులో అందరికీ అన్నీ తెలియవు. అంటే చదివిన వాళ్ళందరికీ అర్థం తెలుస్తుందని లేదంటారా? లేదమ్మా, ఊరికే పైన ఎక్కడ విడదీయాలో వరకే మాత్రమే వస్తుంది. పూర్తిగా దానికి వేదానికి ఒక మంత్రం ఉందంటే ఒక మంత్రానికి అర్థం కొన్ని రోజుల పాటు చెప్పుకుంటే కానీ పూర్తిగా రాదు. అన్ని విశేషాలు ఉంటాయి. అట్లాంటివన్నీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క శాఖలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు అంతే. సమగ్రంగా అందరికీ రావడం అన్నది చాలా కష్టం. ఎక్కడో మేధావులు, వ్యాస మహర్షి లాంటి వాడికి అవకాశం ఉందేమో, సామాన్యులకు కాదు. అటువంటి వేదమునకు తల్లి అయినటువంటిది గాయత్రీదేవి. గాయత్రి. ఆ గాయత్రి మాత సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే 3 రూపాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం జీవులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి త్రిపద షట్కుక్షి అని చెప్తారు. అంటే 3 పాదాలే ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు ఉంటాయి. ఇది 24 అక్షరాలతోనే ఉంటుంది. కానీ సన్యాసులు చదివేటటువంటి గాయత్రికి 36 అక్షరాలు ఉంటాయి. వాళ్ళు ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ 3 కదా మానవులు మనం చేసేది. మా గృహస్థులు. సన్యాసులైతే రాత్రిపూట ఉండేటటువంటి నిశీధి సంధ్య, అర్ధరాత్రిలో ఉండే సంధ్యాకాలంలో కూడా జపం చేస్తారు. అట్లా అయితేనే వాళ్ళు సన్యాసులు అవుతారు. వాళ్ళు ఈ 32 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రిని చదువుతారు. అందుకే తర్పణాలు గాయత్రి సూర్యుడికి ఇచ్చేప్పుడు 4 ఇస్తారు. గాయత్రీం తర్పయామి, సావిత్రీం తర్పయామి, సరస్వతీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని చెప్పి 4 తర్పణాలు ఇస్తారు. గాయత్రికి ఇస్తున్నాం అంటే ఎవరికి ఇస్తున్నాం? సూర్యుడికి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి అన్నారు కదా, సవితృమండల మధ్యంలో ఉంటుంది కదా, కనుక అక్కడ ఉండేటటువంటి దానికి తర్పణం ఇచ్చేటప్పుడు ఈ 4 పేర్లతోనూ ఇస్తాం. మనకి తర్పణం అయితే ఇస్తాం కానీ 3 పాదాలు ఉన్నటువంటి గాయత్రిని గృహస్థులైనటువంటి వాడు చెప్పుకుంటారు. అయితే ఏమో ఇప్పుడు గాయత్రి చాలా మంది చేస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అంటారు. ఇది ఎంతవరకు నిజం మరి? అంటే ఒకప్పుడు స్త్రీలు కూడా యజ్ఞోపీతం ధరించేవారు, వారికి కూడా ఉపనయనం జరిగేది, వారు కూడా సంధ్యావందనం చేసేవారు. అయితే తర్వాతి కాలంలో అనేక కారణాలుగా అది స్త్రీలకి దూరం అయిపోయింది. ప్రాచీన గ్రంథాలు చదివినట్టయితే మనకి తెలుస్తూ ఉంటుంది అట్లా చేస్తారని. అయితే ఈ సంధ్యావందనం చేసేటటువంటి సమయంలో అంతులేనటువంటి శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది సౌరమండలం నుంచి. ఆ శక్తిని స్త్రీలు అన్ని సమయాల్లోనూ తట్టుకోలేరు. ప్రత్యేకంగా కొన్ని సమయాలు ఉంటాయి కదమ్మా ప్రతి నెల, అటువంటి సమయంలో తట్టుకోలేరు. కనుక అప్పుడు మానేయాలి. అప్పుడు మానేసి తర్వాత నుంచి 5 రోజుల తర్వాత చేసుకోవచ్చు. చేసుకునేవారు పూర్వకాలంలో. ఇప్పుడైతే అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ ఏ పీఠాధిపతులు పెద్దలు మొదలుపెట్టి అందరూ చేసుకోవచ్చు. వీరికి కూడా గాయత్రి చేసుకునే అధికారం ఉంది గనక సంధ్యావందనం చేయవచ్చు అని
పెద్దలు చెప్పాల్సి ఉంది. అయితే న్యస్త గాయత్రి మాత్రం చేస్తాంగా, వ్యస్త గాయత్రి మాత్రం చేస్తాంగా మనం. న్యస్త కాదు, వ్యస్త గాయత్రి చేస్తాం కదా. అంటే ఒక గాయత్రి మంత్రం ఒక్కటి చెప్తాం కదా మనం. అవును, ఎందుకు చెప్పాం? నివేదన పెడతాం కదా. నివేదన పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం చెప్పే నివేదన పెడుతూ ఉంటాం. అంటే నోటితో అంటూనే ఉన్నాం, కాకపోతే దానికి ముందు చేయవలసిన అంగన్యాస కరన్యాసాధికాలు చెయ్యట్లేదు, అవన్నీ చెయ్యట్లా. కనుక స్త్రీలు ఇంతవరకు గాయత్రిని చెప్పవచ్చు, కానీ సంధ్యావందనం ఇంకా మనకు అధికారం ఏ పీఠాధిపతిలో పర్వాలేదు, కాలగర్భంలో కలిసిపోయింది, మళ్ళీ మొదలు పెడదామని చెప్పి మొదలు పెట్టవచ్చు. స్వామి దయానంద సరస్వతి మొదలైనటువంటి వాళ్ళు ప్రారంభం చేశారు ఆర్య సమాజంలో. స్త్రీలకు కూడా ఉపనయనం చేయడం, యజ్ఞోపవీతం వేయడం, తర్వాత వాళ్ళు కూడా గాయత్రి సంధ్యావందనం చేయడం అన్నది. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. అంటే ఎక్కువ కాలం కాదు, ఎక్కువ మందిలోకి వ్యాప్తి చెందల. ఇప్పటికీ ఆర్య సమాజంలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం ఉంటుంది. అయితే జ్ఞానానికి, విద్యకి, వేదాలకి ప్రతీక మరి గాయత్రీదేవి అమ్మవారు. మరి ఈ రోజు అందరూ కూడా అమ్మవారిని ఏ విధంగా ఆరాధించుకుని అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే? అమ్మ ఇవన్నీ చక్కగా చెప్పాను కదా, అమ్మవారిని చక్కగా గాయత్రి అధ్యయ సదా సవితృమండల మధ్యవర్తి అని ముక్తాబ్దురమహేమనచ్చాయే ఇలాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు. గాయత్రి స్థుతులు ఇంకా ఉన్నాయి, గాయత్రికి అష్టోత్తరం ఉంది, ఇవన్నీ చదువుకోవచ్చు చక్కగా. ఆమెకు కూడా అన్ని రకాల స్తోత్రాలు చేయొచ్చు. గాయత్రి అనేటటువంటిది లలితా సహస్రనామంలో అమ్మవారి నామం కూడా ఒకటి ఉంది కనుక లలిత చదువుకుంటే అందరు దేవతలు వచ్చినట్టే. కనుక ఆవిడని చక్కగా ఆరాధించుకోవచ్చు. అందరూ వ్యస్త గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఏ నైవేద్యం అన్నా అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇవ్వండి అమ్మా. అన్ని నైవేద్యాలు మనకి లలితా రహస్యనామ సహస్రంలో ఇన్ని రకాల నైవేద్యాలు మొదలు పెట్టారమ్మా. అందులో చెప్తుంది ముద్గౌదనాసక్తి చిత్త, స్నిగ్ధోదన ప్రియ, పాయసాన్న ప్రియ, దధ్యోదనం అని, గుడాన్న ప్రీతమానస, హరిద్రాన్నైకరసిగా, తర్వాత చెప్పేది సర్వోదన ప్రీత చిత్త. మరి అన్ని ఉన్నప్పుడు ఒకటే ఎలా పెడతాం? అవును, అన్నీ పెడదాం అంతే. చాలా సంతోషం అమ్మా. గాయత్రి మాత యొక్క ఆవిర్భావం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.